రేడియేషన్ అంటే సింపుల్గా మాట్లాడాలంటే కరెంట్. సో దాంట్లో ఆలోచన లేదు. సో బేసికలీ కరెంట్ పెడితే ఎంత దూరం కాలుతుందో ఎవరికి తెలియదు. సో ద హోల్ న్యూ రేడియేషన్ టెక్నాలజీ విచ్ ఇస్ కమింగ్ టుడే ఈజ్ టు లిమిట్ ద అమౌంట్ ఆఫ్ రేడియేషన్ విచ్ స్కాటర్స్. అంటే చుట్టుపక్కల వేరే ఆర్గన్స్ని దెబ్బతీయకుండా, వేరే ఆర్గన్స్కి డ్యామేజ్ కాకోకుండా ఓన్లీ ఈ ఆర్గన్కే ఇవ్వాలి అనేది. అది ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. చాలా ట్రై చేస్తున్నారు అండ్ మొడాలిటీస్ ఆర్ చేంజింగ్, థింగ్స్ ఆర్ ఇంప్రూవింగ్ అండ్ దట్ స్కాటర్ రేడియేషన్ తగ్గుతుంది, డోసేజెస్ ఆర్ గెటింగ్ అడ్జస్టెడ్. సో ద టెక్నాలజీ is really improving. But it still has not got to a level where that millimeter precision is impossible as much as surgery as millimeter precision. అంటే నేను 2 millimeters పైన కానీ 2 millimeters కింద కానీ నేను కట్ చేయగలను. రేడియేషన్ కెన్ నాట్ డూ దట్. కానీ that doesn't mean that radiation is not useful. Everything has got its own place. ఈ రోజున మనకి ఇంట్లో ఉప్పు ఉందంటే మనం పాయసం చేసుకోలేం, కాబట్టి మరి కూరలో చక్కెర వేసుకొని తినలేము. సో దేనికి ఏది అవసరమో అది వట్ వీ షుడ్ లుక్ అట్. లేటర్ స్టేజెస్ అంటే స్టేజ్ 2B వేర్ దెర్ ఈజ్ లోకల్ స్ప్రెడ్, సర్జరీ పూర్తిగా తీయలేదు ఎందుకంటే కొంత ఏరియాస్ని మనము అతుక్కొని ఉంటాయి, మేజర్ ఆర్గన్స్కి అతుక్కొని ఉంటాయి. అప్పుడు దెన్ వీ టేక్అవుట్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది క్యాన్సర్ అండ్ దెన్ లీవ్ దట్ లిటిల్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ ద మేజర్ ఆర్గన్స్కి ఏదైనా, దెన్ వీ కెన్ గివ్ దట్ రేడియేషన్. ఒక్కొక్కసారి రీగ్రోత్ వస్తుంది, వాటికి రేడియేషన్ ఇవ్వచ్చు. అండ్ లేటర్ స్టేజెస్లో వీ కెన్ గివ్ రేడియేషన్. బోన్లో స్ప్రెడ్ అయిన దానికి స్పెసిఫిక్గా వీ కెన్ గివ్ దట్ సో దట్ పార్ట్ is controlled and it dies, bone improves. So there is an area where radiation is very important. So where it fits is the important thing. It doesn't fit everyone. Neither surgery fits everyone. Andarki nenu operation chestha ante it doesn't work. So evariki edi avasaramo chusukoni cheytam becomes very important.